లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది. ఈ సిటీకి ఉన్న పవర్ అలాంటిది. 4 శతాబ్దాల ఘనమైన చరిత్ర నుంచి అందమైన భవిష్యత్ దిశగా వెళ్ళబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు కని విని ఎరగని విధంగా రోడ్ మ్యాప్ డిసైడ్ అయింది. భాగ్యనగర్ అభివృద్ధిలో గత పాలకుల నిర్ణయాలు ఒకెత్తైతే ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు ఇంకొక ఎత్తుగా నిలబోతున్నాయి. ఎందుకంటే ఇది వైబ్రెంట్ సిటీ, నెక్స్ట్ జనరేషన్ సిటీ. అందుకే వరల్డ్ మ్యాప్లోనే హైదరాబాద్ ఒక స్పెషాలిటీ. హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మోస్ట్ వైబ్రెంట్ సిటీ. విద్య, ఉద్యోగం, ఉపాధి ఇలా అన్నింటికీ కేర్ ఆఫ్ ఇది. ఓవైపు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇంకోవైపు డైనమిక్ కెపాసిటీ. ఈ నగరం సొంతం. మార్పులను స్వాగతిస్తుంది, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే భాగ్యనగరం వెరీ వెరీ స్పెషల్. ఎన్ని ప్రతికూల సిట్యువేషన్స్ వచ్చినా తట్టుకుని నిలబడగలిగే సిటీ ఇదే. ఒక అవకాశాల గని, కొత్త ఉపాధిని సృష్టించే హబ్. అలాంటి నగరం నెక్స్ట్ లెవెల్కు వెళ్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఫార్ములానే ఈ నగరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్లై చేస్తోంది. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు ఇప్పటికే రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. కథ మార్చబోతోంది. ఉపాధి పెరిగిన కొద్దీ నగరంపై ఒత్తిడి పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, వాటికి తగ్గట్లు అవసరాలు పెరుగుతాయి, వసతులు కావాల్సి వస్తుంది. బెటర్ రోడ్లు, బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ముఖ్యమే. అన్నిటినీ సమన్వయం చేస్తూ నెక్స్ట్ జనరేషన్ కు అవకాశాలను కల్పించేలా హైదరాబాద్ను రెడీ చేస్తున్నారు. కోర్ట్ సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు ఫోర్త్ సిటీ ప్రణాళికలు శరవేగంగా నడుస్తున్నాయి. దీంతో పాటే కోర్ట్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మరిన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు రాబోతున్నాయి. బెటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కాలుష్యం లేకుండా ఈవీలను ప్రోత్సహించడం, విస్తృత శ్రేణి అవకాశాలను సిద్ధం చేయటం వంటివి ప్రభుత్వానికి ప్రాధాన్య లక్ష్యాలుగా ఉన్నాయి. హైదరాబాద్కు ఇప్పుడున్న సిట్యువేషన్లో ఏ రంగం తీసుకున్నా ఢోకా లేదు. అంతటి స్టామినా మన నగరం సొంతం. రియల్ ఎస్టేట్ అయినా, ఉద్యోగాలైనా, ఏ రంగమైనా భాగ్యనగరం ది బెస్ట్ గా ఉంటుంది. ప్రపంచ పరిణామాలతో ఒడిదుడుకులుంటాయి తప్ప ఇక్కడ తగ్గేది ఏదీ లేదు, పడిపోయేది అంతకన్నా లేదు. ఓసారి రియల్ ఎస్టేట్ లెక్కలి చూద్దాం. సిటీలో రియల్ ఎస్టేట్ వృద్ధి గతేడాది కంటే పెరిగింది. బయట పడిపోయిందన్న ప్రచారం జరుగుతుంటే అధికార లెక్కలు మాత్రం వృద్ధి ఎంతుందో సూచిస్తున్నాయి. మెట్రోపాలిటన్ పరిధిలో గత 5 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో ఇండ్ల అమ్మకాలు జరిగాయి. 6 నెలల్లో దాదాపు 58,481 కోట్ల రూపాయల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఒక్క జూన్ నెలలోనే 4,288 కోట్ల విలువైన ఇండ్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. సో లెక్కలు ఎక్కడా తగ్గలేదు. ఇవన్నీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నమోదైన వివరాలే. హైదరాబాద్ భవిష్యత్ కోసం వచ్చిన కొత్త వ్యవస్థ హైడ్రా. దీంతో రియల్ ఎస్టేట్ ఢమాలంటూ ప్రచారాలు జరిగాయి. అయితే అవన్నీ వట్టివే అని తాజా రియల్ ఎస్టేట్ లెక్కలతో తేలిపోయాయి. నిజానికి హైదరాబాద్ చెరువులను కాపాడే ఉద్దేశంతో వచ్చిన హైడ్రా చాలా వరకు అక్రమ నిర్మాణాలను తొలగించింది. ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపించింది. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే ఆ లెక్కన ఆ భూమి ప్రజలకు ఉపయోగపడేది. సో హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గిందనేది వాస్తవం కాదు. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఇండ్ల అమ్మకాల్లో 5 ఏళ్లలో హైదరాబాద్ ఆల్ టైమ్ హై రికార్డ్ నమోదు చేసింది. భవన నిర్మాణాలు, అనుమతుల అప్లికేషన్లలో 20% వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్లో 1740 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 2078 అప్లికేషన్స్ వచ్చాయి. అటు హెచ్ఎండిఏ కూడా అప్లికేషన్ల క్లియరెన్స్ లో స్పీడ్ పెంచింది. గతేడాది జూలై నుంచి నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల దరఖాస్తుల స్వీకరణలో 45% వృద్ధి కనిపించింది. 2023లో జూలై నుంచి నవంబర్ మధ్య 1326 అప్లికేషన్లు రాగా ఈ ఏడాది అదే సమయంలో 1920 అందాయి.
అప్లికేషన్ల పరిష్కారంలో 24% పెరుగుదల నమోదైంది. హెచ్ఎండిఏలో రానున్న ఏడాదిలో ప్యారడైజ్ సర్కిల్ నుంచి 2 ఎలివేటెడ్ కారిడార్లకు మార్చిలో టెండర్లు ఆహ్వానించబోతున్నారు. ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ 30 నుంచి ఫోర్త్ సిటీ వరకు 42 కిలోమీటర్ల మేర 100 ఫీట్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ మొదలుపెట్టేశారు. హైదరాబాద్లో హెచ్సిటీ పేరుతో పెద్ద ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతోంది. ఈ లెక్కన నెక్స్ట్ లెవెల్ సిటీని ఆవిష్కరించబోతున్నారు. అదే జరిగితే సిటీ కథ మొత్తం మారిపోనుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో 38 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే ప్రజాపాలన తొలి ఏడాది విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ స్వయంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. హెచ్సిటీ ప్రాజెక్టుల విలువ 7,032 కోట్ల రూపాయలుగా ఉంది. అటు సిఆర్ఎంపీ ఫేజ్ 2 కింద 934 రోడ్లు, 1143 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయనున్నారు. వీటికి 3,825 కోట్లు కేటాయించారు. మరోవైపు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 40 పనులు చేపట్టగా వాటికి 667.28 కోట్ల రూపాయలు కేటాయించారు. అటు జాతీయ విపత్తు సహాయ నిధి కింద 291.80 కోట్లు కేటాయించారు. ఇందులో 41 పనులు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లటం ఖాయమే. ట్రాఫిక్ చిక్కులుండవు, ఉండడానికి డోకా ఉండదు. మరింత నివాస అనుకూలంగా సిటీ మారుతుంది. వీటికి తోడు ఫోర్త్ సిటీతో కోర్ట్ సిటీపై ప్రెషర్ తగ్గుతుంది. మోర్ కంఫర్ట్, ఈజీ లివింగ్. ఇదే షాన్దార్ షహర్ హైదరాబాద్ లక్ష్యం. హైదరాబాద్ పై ఎంత ఒత్తిడి పెరిగినా వెల్కమ్ చేసే సిటీ ఇది. దీనికి సరైన దిశ చూపిస్తే మరెంతో మందిని అక్కున చేర్చుకుంటుంది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిటీ అంటే రోడ్లు, బిల్డింగ్లే కాదు, జీవన ప్రమాణాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడం కూడా. అందుకే ఫోర్త్ సిటీతో కొత్త రూపు తేబోతున్నారు, కథ మార్చబోతున్నారు. హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్కు డిమాండ్ ఒక రేంజ్లో కంటిన్యూ అవుతుందంటే ఇక్కడి స్టామినా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఓ పవర్ జనరేషన్ హబ్. ఈ సిటీకి సూపర్ పవర్ ఉంది, స్టామినా బలంగా ఉంది, నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ వే ఉంది. సో దీన్ని సరైన దిశలో కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం నయా యాక్షన్ ప్లాన్ ను సర్కార్ రెడీ చేసింది. రాజధానిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు హెచ్ సిటీ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు సంబంధించిన 23 అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏకంగా 6,000 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చిందంటే ట్రాన్స్పోర్టేషన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. హెచ్ సిటీ ప్రాజెక్టుతో హైదరాబాద్ సిటీకి ప్రధాన సమస్యగా మారిన రోడ్లను పెద్ద ఎత్తున బాగు చేయనున్నారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చడం, వరద ముంపును తప్పించేలా నగరం నలుమూలలా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలను నిర్మించనున్నారు. అటు కేబీఆర్ పార్క్ చుట్టూ 1,230 కోట్ల రూపాయలతో చేపట్టే జంక్షన్ల అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. ఈ చౌరస్తాల విస్తరణకు 125 ప్రాంతాల్లో 4,100 కరెంటు పోల్స్ అడ్డుగా ఉన్నాయి. వాటిని 3 నెలల్లో తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే సూచనలు వెళ్లాయి. ఇటు సికింద్రాబాద్ జోన్లోని ఏఓసీ సెంటర్ చుట్టూ ఆల్టర్నేట్ రోడ్ల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల రూపాయల విడుదలకు అనుమతులు ఇచ్చారు. షేర్లింగంపల్లి జోన్లో కాజాగూడ, ట్రిపుల్-ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి 827 కోట్లు, మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ దాకా 6 లేన్ల ఫ్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు 3 లేన్ల అండర్ పాస్ నిర్మాణానికి 530 కోట్లు రిలీజ్ చేశారు. ఎల్బీ నగర్ జోన్లో టీకేఆర్ కమాండ్ జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ కోసం 416 కోట్లు, ఖైరతాబాద్ జోన్ పరిధిలో రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 398 కోట్లు రిలీజ్ చేస్తూ పురపాలక శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ సిటీల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇది విప్లవాత్మక అడుగు. నెక్స్ట్ జనరేషన్ సిటీ అంటే ఎలా ఉండాలో అలాగే దీన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణకు రెవెన్యూ జనరేషన్ సిటీ హైదరాబాదే. సో రైజింగ్ ఇక్కడి నుంచే మరింతగా మొదలుపెట్టి తెలంగాణ అంతటా విస్తరించేలా చేయడమే లక్ష్యం. మొదటగా రోడ్లు పూర్తయితే ఆటోమేటిక్ గా మిగతా వ్యవస్థలన్నీ వచ్చేస్తాయి. అందుకోసమే ఫ్యూచర్ సిటీకి అద్భుతమైన రోడ్లు వేయబోతున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు ఔటర్ తరహాలో 330 ఫీట్ల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. కొంగరకలం నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు 40 మీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. 1000 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరించబోతున్నారు. తొలి దశలో 458 ఎకరాలు సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోడ్లు ఇప్పటి కోసమే కాకుండా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఉండబోతుంది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరుతుండటంతో ఈ రోడ్ ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అలాగే హైదరాబాద్ సిటీ విస్తరణ కూడా ఇటువైపే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాల ప్రకారం రోడ్ల లింకేజీ కోసం ప్రభుత్వం స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తోంది. సో ఇవన్నీ పూర్తయితే నయా సిటీ మరో లెవెల్లో ఉండడం ఖాయమే. ఇప్పటికే సైబరాబాద్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలు హైదరాబాద్ న్యూ సిటీకి కేర్ ఆఫ్ గా మారాయి. ఐటీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మరిన్ని రంగాలకు కేర్ ఆఫ్ గా మారబోతోంది. అందులోనే ఏఐ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఇండస్ట్రియల్, స్కిల్ వర్సిటీ ఇవన్నీ రాబోతున్నాయి. ఉపాధి విషయంలోనూ హైదరాబాద్ ఓ పవర్ హబ్. డిమాండ్ ఏటికేడు పెరగడమే తప్ప తగ్గడం అంటూ ఉండదు. హైదరాబాద్ జీవితాన్ని నేర్పిస్తుంది. ఇది రాజధానికి వలస వచ్చిన వారికి చాలా మందికి అనుభవమే. ఇక్కడ ఉపాధికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఆఫీస్ స్పేస్ లీజింగే. హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ కు బలమైన డిమాండ్ కొనసాగుతుంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56% పెరిగి 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ గా నమోదైనట్లు కొలియస్ ఇండియా నివేదిక వెల్లడించింది. గత ఏడాది లీజ్ క్వాంటిటీ 8 మిలియన్ ఎస్ఎఫ్టీ గా ఉండగా ఇప్పుడది భారీగా పెరిగింది. చెన్నై, ఢిల్లీ వంటి చోట్ల తగ్గుతుంటే మన దగ్గర మాత్రం జెట్ స్పీడ్ తో ఆఫీస్ స్పేస్ కు గిరాకీ పెరుగుతోంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువైనట్లు కొలియస్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చని కూడా అంచనా వేసిందంటే మన సిటీ స్టామినా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా టాప్ 8 సిటీస్ లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50 నుంచి 53 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండొచ్చని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ అంటోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పూణే, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గత ఏడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించినట్టు తెలిపింది. సో ఏ లెక్కన తీసుకున్నా హైదరాబాద్ కు మరింత మహర్దశ ఉండడం ఖాయమే. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో టాప్ సిటీగా ఎదగడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చు. అందుకే హైదరాబాద్ షాన్దార్ షహర్ ఎప్పటికీ. For more videos like this, subscribe Big TV channel.